ఇది మన తాడుబాయ్ రోడ్, మెయిన్ రోడ్, 100 ఫీట్ల రోడ్. ఇది అంటే ఇది దాదాపు నిజాం సాగర్ మన హైవే, మన నాగపూర్ హైవే పోతుంది, ఈ రోడ్ టచ్ అవుతుంది. కాకపోతే ఇది ఏముందంటే క్రియాకారం ఉంది, పూర్తిగా ఈస్ట్ లేదు, పూర్తిగా నార్త్ లేదు. అంటే ఇది కొన్ని డిగ్రీలు ఒక 90% దాటి ఉంది. పూర్తిగా ఈశాన్యం కాదు, పూర్తిగా నార్త్, పూర్తి నార్త్ కాదు, పూర్తి ఈస్ట్ కాదు. క్రియాకారం ప్లాట్లు అంటారు. క్రియాకారం ప్లాట్లు కాబట్టి దీన్ని ఉన్న దాంట్లో 90 భాగాలు సిక్స్ చేసుకొని మనం జాగా సెట్ చేసుకొని ఈశాన్యం చూసుకొని, పూర్తిగా తూర్పు కాదు, పూర్తిగా ఉత్తరం కాకుండా మళ్ళీ ఏంటంటే ఈ స్థలం కూడా ఏంటంటే పశ్చిమ అంటే ఇది సౌత్, ఇది పశ్చిమ. దక్షిణం పరమట అనేది ఏంటంటే ఈ పరమట అనేది నైరుతి పెరిగింది కాబట్టి ఏ బిట్టు కా బిట్టు మెట్నెక్ షట్టర్స్ కాబట్టి ఏ బిట్టు కా బిట్టు మెట్నెక్ అక్కడ దాదాపు ఒక 10 ఫీట్ దాకా ఉంది. ఆ 10 ఫీట్ వదిలేసి దీనికి మెట్ని ఇచ్చేసి ఇక్కడ దీనికి మళ్ళీ 9 ఫీట్ దాకా వదిలేసి ఏ బెల్ట్ కా బెల్ట్ మెట్ని తిప్పుకొని దీన్ని ఇట్లా షట్టర్లు ఇచ్చి ఇటు ఉత్తర భాగం సపరేట్ గా ఒక 5 ఫీట్లు 6 ఫీట్లు సూర్ వస్తుంది. దీన్ని సపరేట్ గా ఏంటంటే ఒక గేట్ ఇచ్చేసి ఇట్లా ఉత్తరంలో కూడా తూర్పు ఆగ్నేయంలో మెట్లు పోవచ్చు. కాకపోతే ఈ ట్యాంక్ ఏంటంటే సెఫ్టీ ట్యాంక్ పూర్తిగా ఆగ్నేయంలో వేసేది. పూర్తిగా ఆగ్నేయంలో అయింది, అట్లా వనికి రాదు. ఒక 9 భాగాలు చేసుకొని ఇంకొక 2 ఫీట్ బూడ్ చేసి తక్కువ చేసేసి వేసుకోవాలా ట్యాంక్, సెఫ్టీ ట్యాంక్. ఈ సెఫ్టీ ట్యాంక్ కింద మెట్ల కింద కూడా పనికిరాదు అందు. బాత్రూమ్ అనేది మెట్లకి ఆనుకొని లోపల ఇల్లు కూడా కానుకొని పనికిరాదు. సపరేట్ కట్టుకోవాలంటే నీకు ఈ కింద రేలింగ్ అనేది టచ్ కాకుండా పోసుకొని ఇది ఇల్లుకు టచ్ కాకుండా బాత్రూమ్ కట్టుకోవచ్చు. ఇట్లా పని చేస్తుంది ఈ నమూనా. దీన్ని కూడా ఏ పీస్ కా పీస్ మెట్నెక్ షట్టర్ ఇద్దాం అనుకుంటున్నాడు, పనికిరాదు. ఇది ఏంటంటే 3 క్రాస్ ఉంటది. అంటే ఉత్తరం తూర్పు మొత్తం ఇట్లా క్రాస్ వచ్చి తూర్పు పెరుక్కుంటా పోయింది. అది ఖాళీ ప్లేస్ పెట్టేయాలి. ఎలాంటి కాంపౌండర్లు కట్టరాదు. కాంపౌండర్లు కట్టాలంటే 0 అయిపోతుంది. దీన్ని ఏం చేయరాదు, ఓపెన్ ప్లేస్ పెట్టుకోవాలి. ఓపెన్ ప్లేస్ పెట్టుకొని మళ్ళీ దీనికి ఏదో కాంపౌండర్లు పెట్టి గేట్ పెడతానంటే కూడా ఆగ్ని పెరిగినట్టు అవుతుంది, నైరుతి పెరిగినట్టు. ఎలాంటి పనికిరాదు. మట్టి లెవెల్ చేసేసి పార్కింగ్ పెట్టుకోవాలా, ఆ బోర్ చుట్టూ లేదు ఇంత గద్దె కట్టుకోవాలా, ఈ మాన్యువల్ వేసుకొని నడిపించుకోవాలి. ఇట్లా చేస్తే ఇది బాగుంటుంది. దీనిపైన ఏ దానికి ఆదానికి దాన్ని ఇల్లు కట్టవచ్చు, దీన్ని కూడా ఇల్లు కట్టుకోవచ్చు. కాకపోతే దీనికి షట్టర్ల మీద రేపు భవిష్యత్తులో నీకు పైన వేసుకోవాలనుకుంటావు, మెట్లు ఏడ పెట్టాలనుకుంటున్నావు, ఇక్కడ ఇయ్యాలి. ఇది ఈశాన్యం ఆడ ప్లేస్ లేదు, అట్లా టచ్ చేయడానికి పనికిరాదు. ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ సపరేట్ స్లాబ్ కలిపేయాలనుకుంటున్నావా, అట్లా పనికిరాదు. దీనికి నువ్వు దానికే దీనికి కలిపేస్తే పనికిరాదు. దాని బిట్టు దానికి సపరేట్ అయ్యాలి, దీని బిట్టు దీనికి సపరేట్ వేసుకుంటే పనికిరాదు. డివైడ్ స్లాబ్ ఉండాలి, దీని డివైడ్ స్లాబ్ ఉండాలి. వేసేసుకొని దీనికి అవసరం అయితే దీన్ని సపరేట్ వేసుకుంటే దీంట్లో ఏదైనా ఆగ్నంలో ఇక్కడ ఆగ్నంలో మెట్లు వేసుకోవాలి. అంటే షట్టర్ గుండానే లోపలికి పైకి ఎక్కాలి. లేదంటే ఆడ రింగు మెట్లు నైరుతులు వేసుకోండి. అట్లా పోరాదు, లింక్ పనికిరాదు. అట్లా లింక్ పనికిరాదు. ఇక్కడ ఏంటంటే రింగ్ మెట్లు వేసుకోవచ్చు. ఒక 3x3 ఏంటంటే పైకి రింగ్ మెట్లు వేసుకోవాలి, షట్టర్ అడ్డం లేకుండా. పైన రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా అప్టైర్ కావాలన్నప్పుడు ఇక్కడ రింగ్ మెట్లు వేసుకోండి, ఇట్లా పని చేస్తారు. లేదు దీంట్లోనే మెట్లు కావాలంటే ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో వేసుకో. కలిపి స్లాబ్ పనికిరాదు, డివైడ్ ఉంటే పని. అక్కడ కట్టుకున్నాలన్నా కూడా దీనికి స్లాబ్ దీనికే దాని నేను పైన భవిష్యత్తులో కట్టాను, ఇదే షట్టర్లు కండింగ్ వెళ్ళిపోతానంటే వేసుకోవచ్చు. ఇల్లు అనేది పనికిరాదు. దీనికి ఒక 6 ఇంచులు తక్కువ వస్తుంది. సపరేట్ గా 6 ఇంచులు 9 ఇంచులు 1 ఫీట్ దాకా తక్కువ వస్తుంది. 3 ఇంచుల గ్యాప్ కాదు, 9 ఇంచుల గ్యాప్ ఉండాలి. 9 ఇంచులు అవును, ఎట్లయినా వస్తుంది. నీకు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకుండా ఎట్లా ఉంటాయి, వర్షం కాపుతావా? కంపల్సరీ ఉండాలి, వెళ్తురు గాలి పోవాలి. ఇది 4 ఫీట్లు వస్తుంది, ఇది 5 ఫీట్లు ఉంది. 4.5 3 ఇంచులు 9 ఇంచులు గ్యాప్ పెట్టు. 6 ఇంచులు కూడా సరిపోదు, ఎదురు రాదు ఎక్కువ. దానికే దీన్ని చేసుకోవాలి. అది రింగ్ మెట్లు వేసుకో, లేదంటే లోపల కూడా పెట్టుకోవాలి. ఏ దానికైనా రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా దీనికి కూడా కావాలంటే దీనికి సపరేట్ రింగ్ మెట్లే, దానికి సపరేట్ రింగ్ మెట్లే, అట్లా వేసుకోవాలి. దీనికి సపరేట్ మెట్లు కావాలంటే ప్లేస్ లేదు. నీకు ముందట పెట్టాలంటే నీకు మెట్లు షట్టర్ అడ్డం అవుతుంది, వెనక పెట్టాలంటే ప్లేస్ లేదు. ఇంకా దాన్ని లోపల జరుపుకొని మళ్ళీ సపరేట్ కట్టుకోవాలంటే పిల్లర్లు ఉంటాయి కానీ షట్టర్లో కూడా పోయి ఎక్కాలి. మళ్ళీ నీకు అటు నుంచి వద్దామంటే ఈస్ట్ వచ్చి ఒక 3 ఫీట్ తక్కువ పెట్టుంటే నీకు వస్తుండే, ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు తగ్గించుంటే వస్తుంది. ఇప్పుడు అట్లా అవకాశం లేదు. ఇప్పుడు దానికి దింపినావు, దీని దింపినావు. ఏ షట్టర్ షట్టర్ చూసుకుంటే రేపు ఇల్లు కావాలంటే రోడ్ సైడ్ ఇల్లు కట్టు ఎప్పుడైనా. నీకు ఇప్పుడు దీనికి ఏముంది, నువ్వు కలిపేసి దీనికి డిఫరెన్స్ ఏముంది, దీనికి వేసి దానికి అంటే మెట్ల గురించి ఇబ్బంది పడుతున్నావు. పైన టైర్ కట్టేటప్పుడు ఆలోచన చేయి. దానికి అదే దీనికి ఓపెన్ పెట్టుకోవచ్చు. ఓపెన్ అంటే అది ఇల్లు కట్టుకొని ఓపెన్ పెట్టుకొని లింక్ పనికి రాదు కదా, దీని మీద నడవడానికి పని చేయదు. ఇదంతా మళ్ళీ వాస్తుకి ఉత్తరం ప్యాక్ అయినట్టు, ఉత్తరం లోడ్ పడ్డట్టు వాడు. అందుకే మన స్లాబ్ అనేది దీన్ని టచ్ లేకుండా పోతుంది. ఎట్లుంది ఇది కంపల్సరీ. ఆ నైరుతి కూడా పెరిగింది. ఒక మెట్నగా చేసుకోవాలి, కాంపౌండ్ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలా. ఇది ఏంటంటే
ఇది కూడా కొంచెం ఈశాన్యం పెంచుకొని చూసుకొని ఇది చేసుకోండి, పెంచుకోవాలి. తూర్పు ఈశాన్యం కూడా పెరగాల. ఈ గోడ కట్టేటప్పుడు కూడా ఉత్తర ఈశాన్యం పెట్టుకొని దీన్ని చేసుకుని దీని పైన ఇల్లు కట్టు బాబు. నా తాడుబాయి అమ్మ శబరిమాత భక్తుడు, మంచి పెద్ద సేటు, బాగా సేవ బాగా చేస్తాడు. ఎవరికై ఏది ఉన్నా కూడా 24 గంటలు బాగా కష్టపడతాడు, బాగా చేస్తాడు. చాలా బాగుంటుంది పాపం. ఆయనకి ఇంటి దగ్గర ఇల్లు కూడా అట్లా ఉంది, అది కూడా చూసుకుంటాం. ఇది కూడా బాగా అన్ని మంచిగా అవుతాయి, ఏం కాదు, చాలా బాగా అవుతాయి. నేను చెప్పినట్టు చేసుకోండి, పైన కూడా ప్లాన్ ఇస్తా, దీని ప్రకారం చేసుకోండి.